ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్ పంచకోశములు, పంచప్రాణములు, పంచేంద్రియములు ఆత్మను మరుగుపరుచుతున్నవా? ఆత్మానందమునకు అవి ఆటంకములా, అడ్డుగోడలా? వీని స్థితి గతి ఏమిటి? మానవ దేహం పంచభూతములతో ఎట్టి సంబంధములు కలిగి ఉన్నది? బాబా: ప్రపంచమంతయు పంచభూతములతో నిండిన స్వరూపము. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ ఐదింటిని పంచభూతములు అంటారు. మానవుని అంగములు వీని నుండియే ఆవిర్భవించినవి. ఆకాశము నుండి భయము, లజ్జ, రాగము, ద్వేషము వంటివి పుడుతున్నాయి. వాయువు అనగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి నడక, కదలిక, వణుకుడు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆకలి, దప్పిక, నిద్ర మున్నగునవి అగ్ని నుండి ఏర్పడినవి. కఫము, మూత్రము, రక్తము మున్నగునవి జలము నుండి ఏర్పడినవి. చర్మము, కండరములు, నరములు, ఎముకలు, గోళ్ళు, వెంట్రుకలు పృథ్వీ నుండి ఏర్పడినవి. కనుక పంచభూతములు ప్రతి మానవుని యందు సమత్వంగానే ఉన్నవి. అలాంటప్పుడు వ్యత్యాసాలకు చోటెక్కడది? మిగిలిన వారి కంటే నేను గొప్ప అని ఏ విధంగా భావింపగలవు? మరి ఒక విషయమును కూడా నీవు గమనించాలి. మానవుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములతో కూడినవాడు. ఒకదానిలో ఒకటి చేరుండుట చేత వాటికి కోశములనే పేరు వచ్చింది. బియ్యపు గింజను పొట్టు కప్పి ఉన్నది కాబట్టి బియ్యపు గింజకు పొట్టు కోశము. చింత విత్తనమునకు చింతపండు కోశము. బిడ్డ తల్లి గర్భములో ఉండుడు చేత గర్భకోశము అన్నారు. అదే రీతిగా అన్నమయ కోశము ప్రాణమయ కోశమును కప్పి ఉంచినది. ప్రాణమయ కోశము మనోమయ కోశమును, మనోమయ కోశము విజ్ఞానమయ కోశమును, విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశమును కప్పి ఉన్నవి. అన్నము చేత ఏర్పడినది దేహము కనుక ఇది అన్నమయ కోశము. అరిషడ్వర్గములు అన్నము చేతనే సంప్రాప్తమవుతున్నాయి. తరువాత ప్రాణమయ కోశము, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాల చేరిక చేత ప్రాణమయ కోశము రూపొందింది. పంచ జ్ఞానేంద్రియములతోనూ సంకల్ప వికల్పములతోనూ కూడిన మనోతత్వమే మనోమయ కోశము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులతో కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఆచరణ ద్వారా లభించే ఆనందముతో కూడినది ఆనందమయ కోశము. ఈ ప్రకారం సమత్వమును, ఏకత్వమును గుర్తించి అనుభవించాలి. దీనివల్ల అద్వేష్ట సర్వభూతానాం అనేది ఆచరించడానికి వీలవుతుంది. ఆత్మతత్వం యొక్క ఏకత్వమును గుర్తించుటకు అవకాశం ఉంటుంది. ఆత్మానుభవం అందరికీ అవసరమే. ఈ విషయంలో అందరికీ సమాన అధికారం ఉంటున్నది. అయితే అట్టి అభిష్టం రావాలి. ఆత్మతత్వాన్ని అనుభవించాలనేటువంటి అభిలాష కలగాలి. పండు లోపల విత్తనము వలె, పాలలోని వెన్న వలె, చెరకులోని పంచదార వలె, నువ్వులలోని తైలము వలె, కాష్టములోని అగ్ని వలె ఆత్మ అందరిలోనూ వ్యాపించున్నది. సాయిరామ్.